జూబ్లీ హిల్స్ ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూద్దాం. ఇలా 10 సంవత్సరాల కాలంలో 6 లక్షల కోట్లు అప్పు చేసి ఇలా తెలంగాణ ప్రజల బతుకులు బర్బాద్ చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కేవలం కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడ్డది, ఎవ్వరూ బాగుపడలే. 2,40,000 ఇండ్లు మోడీ గారి ప్రభుత్వం ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం జూబ్లీస్ లో ఒక్కరికి ఒక్క ఇల్లు ఇవ్వలే. సర్వే సంస్థలకు కొని 3 కోట్ల రూపాయలు పెట్టి సర్వే సంస్థలకు సర్వే వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ సొంత యూట్యూబ్స్ మీద ఆధారపడి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాల్లో 6 లక్షల కోట్లు అప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. పోనీ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసిరంటే ఏమీ లేదు. ఇప్పుడు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మమ్మల్ని గెలిపియండి మేము అభివృద్ధి చేస్తాం అని చెప్పంటున్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నా తల తీసినా కూడా ఒక్క పైసా లేదు ఆయనే అన్నాడు. మరి ఎక్కడి నుంచి చేస్తారు పైసలు? పైసలు లేవు అని చెప్పిందే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకు చెప్పింది, ఏమని చెప్పిండంటే 6 లక్షల కోట్లు బీఆర్ఎస్ పార్టీ అప్పు చేసి చిప్ప చేతికిచ్చిపోయింది అని చెప్పిండు. మా దగ్గర ఒక్క రూపాయి లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. ఇప్పుడు జూబ్లీస్ ప్రజలు ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీకి అధికారం లేదు, ఇక్కడ లేదు, కేంద్రంలో లేదు. ఇక్కడ గతంలో అధికారం ఇస్తే ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. జూబ్లీస్ లో అప్లపాలు చేసి ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని జూబ్లీస్ లో సంక్షేమ పథకాలు అమలు కాలే, ఒక్క పైసా ఇయ్యలే. వాళ్ళ అధికారం లేరు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళు ఏం చేస్తారు, మా దగ్గర రూపాయి లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు. ఇవాళ నిధులు ఎవరు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిధులు రావాలి? మీ అభివృద్ధి జరగాలంటే ఏ పార్టీకి ఓటేయాలో ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. హైదరాబాద్ లో జరిగే అభివృద్ధి ప్రతి పైసా కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన పైసలు. పూర్తిగా వినతి పత్రాలు ఇచ్చింది ఇక్కడ స్థానికంగా ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి యొక్క విజ్ఞప్తి మేరకు ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ తో పాటు ఈ భాగ్యనగర్ మొత్తం కూడా అభివృద్ధి చెందుతున్నది వాస్తవము. నేను సవాల్ చేస్తున్నా, గతంలో బీఆర్ఎస్ పార్టీ గాని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గాని మీరు, నేను మొన్నటి చెప్తున్నా, ఈ పార్టీ వస్తలేదు ఆ పార్టీ వస్తలేదు, మీరు హైదరాబాద్ ఈ భాగ్యనగర్ ను అభివృద్ధి చేయడానికి ఎన్ని లక్షల కోట్లు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిరో మీరు వివరాలు అందించండి. ప్రతి పైసా లెక్క మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని పైసలు కేంద్రాన్ని, ఒక్క పైసా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడి తెచ్చిండు? లేవు అన్నప్పుడు ఎక్కడి తెచ్చిండు పైసలు? పాకిస్తాన్ తెచ్చిందా, బంగ్లాదేశ్ తెచ్చిందా? సరే కేసీఆర్ అన్నప్పుడు అప్పుడు దొంగనోట్లను పెట్టిన వచ్చాను, దొంగదండ చేసిన వచ్చు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు అభివృద్ధి చేయడానికి పైసలు ఎక్కడి చేస్తాడు? ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ లేదు, పెన్షన్దారులకు పైసలు లేవు, రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు పైసలు లేవు, ఉద్యోగాలు ఇవ్వడానికి పైసలు లేవు, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి పైసలు లేవు, గ్రామ పంచాయతీలకు ఒక్క పైసా ఇయ్యలే. ఎక్కడి చేస్తాడు? ఇలా మాకు ఓటేస్తే దీపక్ రెడ్డి గారు గెలిపిస్తే కిషన్ రెడ్డి గారు గతంలో నిధులు తీసుకొచ్చిండు. మళ్ళా కేంద్రం దగ్గరకు పోయి, సార్ తెలంగాణ కేంద్రానికి, కేంద్ర నాయకత్వానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి, తెలంగాణ అభివృద్ధి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో గెలిపిస్తే ఇలా కిషన్ రెడ్డి గారు పోయి మోడీ గారి దగ్గరకు పోయి, సార్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది, తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు, మిమ్మల్ని అభిమానిస్తున్నారు, మీ రాజ్యాన్ని రావాలని కోరుకుంటున్నారు, అందుకే నిధులు ఇవ్వండి సార్ అని చెప్పి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ ఒక్క ఆధారం తప్ప జూబ్లీహిల్స్ అభివృద్ధికి వేరే ఆధారం లేదు. ఇలా గుర్తుంచుకోండి. ఇవాళ మీకు అభివృద్ధి కావన్నా, ఈ అరాచకాలు కావన్నా, అవినీతి కావన్నా, ఇవాళ ఎంత ఆశ్చర్యం అంటే, నేను పాదయాత్ర చేస్తుంటే లెఫ్ట్ సైడ్ బీఆర్ఎస్ వాళ్ళు పైసలు వస్తున్నారు, రైట్ సైడ్ కాంగ్రెస్ వాళ్ళు పైసలు వస్తున్నారు, కలిసి వస్తున్నారు. ఒకరు 5,000 ఒకరు 7,000. ఏంటి 5,000 7,000 రూపాయలు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తే
మీరు ఓటేరు వాళ్ళకి.